హాయ్ అండి. సంక్రాంతి స్పెషల్ కారపూస చేయడం కోసం శనగపిండి, బియ్యపిండి ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. దాంట్లో మన రుచికి సరిపోయేంత ఉప్పు, కారం కేజీకి 1 టేబుల్ స్పూన్ చొప్పున కారం పడుతుంది. ఉప్పు మన టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి. ఒకసారి కలిపేసి తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. పొడులన్నీ కలిసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ నీళ్ళల్లో కలిపేసి దాన్ని వడకట్టి ఆ వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి మనం కారపూసల పిండి కలుపుకోవాలి. ఇలా మన పావుల నుంచి కారే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇది డ్రై కాకుండా పైనుంచి కవర్ చేయాలి. తర్వాత దీన్ని మనకి ఏ సైజ్ అయితే కారపూసలు కావాలో ఆ సైజు గొట్టంలో పెట్టి మనం ఒక కాటన్ క్లాత్ కట్టిన ప్లేట్కి ఇలా వేసి తర్వాత మనం వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సన్న కారపూస కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కోసారి 2 వైపులా అటు ఇటు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 15 to 20 days చాలా ఫ్రెష్గా ఉంటాయి. థ్యాంక్ యూ.